చిల్లర కష్టాలు ప్రజలను తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తున్నాయి. బ్యాంకులు, ఏటీఎంలు పనిచేయకపోవడంతో సామాన్య ప్రజలు నానా కష్టాలు పడుతున్నారు. గత 5 రోజులుగా ఇంట్లో ఖర్చులకు కూడా డబ్బులు అందడం లేదని వాపోతున్నారు. 6వ రోజు కూడా డబ్బుల కోసం నల్గొండ జిల్లా ప్రజలు పడుతున్న ఇబ్బందులపై శేఖర్ పూర్తి డీటెయిల్స్ అందిస్తారు. శేఖర్, ఓవర్ టు యు. కేంద్ర ప్రభుత్వం 500,000 రూపాయల నోట్లను బ్యాన్ చేస్తూ నిర్ణయం తీసుకున్న తర్వాత చిల్లర కష్టాలు సామాన్యులకు ముప్పు తిప్పలు పెడుతున్నాయి. ఇక నల్గొండ, సూర్యాపేట, అటు భువన యాదాద్రి జిల్లాలో 3 జిల్లాల్లో చూస్తే మాత్రం సుమారు 300 బ్యాంకులు ఉన్నాయి. 300 బ్యాంకులలో సుమారు ఎక్కడ కూడా ఈరోజు పనిచేయని పరిస్థితి. దానికి తోడు ఈరోజు ఏటీఎంలలో డబ్బులు తీసుకునే పరిస్థితి ఏమైనా ఉంటుందా అంటే ఆ పరిస్థితి కూడా లేదు. ఏ ఏటీఎం కూడా పనిచేయకపోవడంతో సామాన్యులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇక కొంతమంది అయితే కనీసం కూరగాయలు కానీ ఇంటి వస్తువులను, నిత్యావసర వస్తువులను కూడా తీసుకోలేని పరిస్థితి. దాంతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అయితే మనతో పాటు కొంతమంది ఉన్నారు, వాళ్ళతో కూడా మాట్లాడే ప్రయత్నం. చెప్పండి, మీరు ఎన్ని ఏటీఎంలు తిరిగారు ఉదయం నుంచి? అసలు ఎట్లా ఉంది ఇబ్బందులు? ఇప్పటికీ 4 ఏటీఎంలు తిరగడం జరిగినాయి ఉదయం నుంచి. ఏ ఏటీఎంలో పోయినా కానీ 1 రూపాయి పైసలు లేవు. మీరు చెప్పండి, మీరు ఎన్ని ఏటీఎంలు తిరిగారు? అసలు మీకు అత్యవసరంగా ఏమన్నా అమౌంట్ అవసరం ఉందా? దాంతో ఎట్లా ఇబ్బంది పడుతున్నారు? దాదాపు పొద్దున్నుండి 6 నుంచి 7 ఏటీఎంస్ తిరగడం జరిగింది. నిత్యావసర వస్తువులు తీసుకుందామన్నా, కూరగాయలు కొనదామన్నా కానీ పాత నోట్లు ఎవరు తీసుకోవడం లేదు. కొత్త నోట్లో ఏ ఏటీఎంలో కూడా దొరకడం లేదు. ఇది చాలా ఇబ్బందిగా ఉంది. ఏటీఎంలు సరిపడంత అమౌంట్ పెట్టిన తర్వాత గవర్నమెంట్ డిసిషన్ చేస్తే చాలా బాగుండేది, కానీ సామాన్య ప్రజలకు మాత్రం ఇది చాలా ఇబ్బందిగా ఉంది. అసలు ఏటీఎంలు క్లోజ్ ఉన్నాయి, షటర్స్ వేసేది అవుట్ ఆఫ్ కంట్రోల్ అని చెప్పి రాసి పెట్టేశారు. ఓపెన్ ఉన్న ఏటీఎంలలోనేమో అమౌంట్ లేదు. ఇది పరిస్థితి. కనీసం 100 రూపీస్ నోట్స్ అయినా ఏటీఎంలలో ఉంచితే కనీసం నిత్యావసర వస్తువులు కొనుక్కోవడానికి వీలుగా ఉండేది. సామాన్య ప్రజలుగా మేము మాత్రం చాలా ఇబ్బందులకు గురవుతా ఉన్నాం. దీని మీద ప్రభుత్వం ఒకసారి విచారిస్తే బాగుంటుంది అనేది మా అభిప్రాయం. ఈ నిర్ణయం తీసుకున్నారు. 8వ తేదీ నుంచి ఈ మధ్యలో 5 రోజుల పాటు ఏ విధంగా ఇబ్బంది పడ్డారు మీరు? చాలా రకాల బస్సులో మేము జర్నీ చేయాలంటే 500 ఇస్తే అక్కడ వాళ్ళ దగ్గర చేంజ్ లేదు, లేదా చేంజ్ కావాలంటే మీరు డిపోకి రండి, అక్కడ దిగిన తర్వాత అక్కడ ఉంటే ఇస్తాం. ఇది పరిస్థితి. ఈ విధంగా ఉన్నది. మేము మాత్రం చాలా సఫర్ అవుతున్నాం సార్. అంటే డబ్బులు 500 తీసుకెళ్తే అక్కడ చిల్లర ఇచ్చే పరిస్థితి లేదండి. బ్యాంక్లో వెళ్తేనేమో లైన్ క్యూ కట్టాల్సిన పరిస్థితి వచ్చింది. ఏటీఎంలోకి వస్తే క్యూ కట్టాల్సిన పరిస్థితి వచ్చింది. సామాన్యులు మాత్రం తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కనీస వసతులు కూడా, కనీస సౌకర్యాలు కలిగించుకునేలా వాటిని చేంజ్ కూడా తీసుకోలేని పరిస్థితి. ఇక టీ స్టాల్ దగ్గర, టిఫిన్ సెంటర్ల వద్ద ఇక ఎక్కడ కూడా చేంజ్ లేక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నాం. వెనుదిరగాల్సిన పరిస్థితి. ఈ నోట్లను మొత్తం కూడా ఏటీఎంలలో పెట్టి వాళ్ళందరికీ సామాన్యులకు వెసులుబాటు కలిగించిన తర్వాత ఈ మార్పిడి చేస్తే బాగుండేది అని చెప్పేసి చెప్పుకొస్తున్నాం. నిన్న మొన్నటి వరకు కూడా బ్యాంకుల వద్ద గంటల తరబడి నిలబడ్డా కూడా డబ్బులు రాని పరిస్థితి. దాంతో సామాన్యులు మాత్రం తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని చెప్పుకోవచ్చు. ఇక సామాన్యుల ఇబ్బందులను దృష్టిలో పెట్టుకొని మాత్రం అటు కేంద్ర ప్రభుత్వం సరైన నిర్ణయం తీసుకోవాలని చెప్పేసి సామాన్యులు ఆవేదన వ్యక్తపరుస్తున్నారు. ఇది నల్గొండ జిల్లా నుంచి తాజా అప్డేట్. కెమెరామెన్ కృష్ణతో శేఖర్, V6 న్యూస్, నల్గొండ జిల్లా.